ఒక పనికిమాలిన చెత్త వార్తను ఇవాళ అన్ని టీవీలకు ఇచ్చి 10 గంటల నుంచి ప్రారంభమైన చర్చ రాష్ట్రంలో కేటీఆర్ గారు కోర్టులో ఉంది సమస్య, జడ్జిమెంట్కు ఉంది, పైగా ఇవాళ వారి స్వయాన సొంత మామగారు వారి ఇవాళ ఏడాది మాసికమంటాం, తద్దినమంటాం, సంవత్సరికమంటాం, ఆ పూజ ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఆ సాకుతోనో కోర్టు సాకుతోనో పోకుండా ఉండే అవకాశం ఉన్నా, నేను ఇంకోనాడు వస్తా అని చెప్పే అవకాశం ఉన్నా, ఒక బాధ్యత గల నాయకుడిగా, చట్టం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న పౌరుడిగా స్వయంగా హాజరైనరు. కేవలం న్యాయవాదులు ఉన్నాడు, పక్కన న్యాయవాది ఉంటే మేము రానియమని చెప్పి 45 నిమిషాలు పైగా రోడ్డు మీద నిలబెట్టి విచారణ అధికారే బయటకు వచ్చి మీరు ఏమి ఇవ్వదలుచుకుంటో ఇవ్వండి సార్ అని చెప్పి వారు రాతపూర్వకంగా తీసుకుపోయిన కాగితం తీసుకొని సంతకం పెట్టి మీరు ఓండి సార్ అని చెప్పి పంపించి, ఇది ప్రపంచం అంతా చూసింది. మీడియా సాక్షిగా, వందల మంది ప్రజలు దారిమడిపోయే వాళ్ళ సాక్షిగా చూసింది సమాజం అంతా కేటీఆర్ గారు ఏ పద్ధతుల్లో ఎట్లా విచారణకు హాజరైననే విషయాన్ని. ఆ మిగతా డ్రామా కుదరలేదు ఇవాళ. అది కూడా మేము జాగ్రత్త తీసుకొని మా మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహణ చేయకుండా రేవంత్ రెడ్డి చెప్పిన పద్ధతుల్లో పనిచేసి దుర్మార్గంగా ఆయన చెప్పని విషయాలు చెప్పినట్లుగా అబద్ధాలు రాసి మాకు నరేందర్ రెడ్డి చెప్పిండు, నేమే ప్లాన్ చేసినాం, ఇదంతా ఆఫీసర్లు వస్తే దాడి చేయాలి, చంపాలని చెప్పి కేటీఆర్ మాకు చెప్పిండు అని చెప్పి దొంగరాతలు రాసి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టును ప్రజల్ని పగదారి పట్టించే ప్రయత్నం చేసినరు. ఇవాళ మళ్ళీ అది జరగకుండా ఉండాలి అని చెప్పి స్వయంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి సంతకం పెట్టి తీసుకొని పోయినరు. అది కూడా న్యాయవాదులు కూడా తీసుకుపోయి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఇచ్చొస్తా అని చెప్పి తీసుకొని పోయినరు. ఎందుకు రేవంత్ రెడ్డి బయటనే ఉంచి విచారణాధికారే బయటకు వచ్చి తీసుకొని పోయిండు? వాళ్ళు అనుకున్న పన్నాగం నడవలే, బొక్కబుర్ల పడ్డరు, అయిపోయింది. దాని తర్వాత 2 గంటలు ఆయన మేధావులందరూ కూర్చొని, ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి, బొక్కబుర్ల పడుతుంది, మరి మనం ప్రజల్లోనేమో చర్చ వేరే రకంగా పోతుంది, దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారి ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాగితాలు దొరికినాయని చెప్పాలనుకునేవి ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అదొక్కటే వేస్తున్నారు, జరగ ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి వార్త. ఏంటిది? ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడే దొరికింది. పాపం ఒక టీవీలో సంచలన వార్త. అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి అందరికీ. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. ఇస్తే ఏముంది దానికి? అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం. అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు.
పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం, మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి, ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి ఏం లాభం జరగలే. నిజమే వీళ్ళు ఏందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, దానికి ఏం సంబంధం?